సూపర్ స్టార్ కృష్ణ, జయప్రద ఈ ఇద్దరు కాంబినేషన్ గురించి మనం చెప్పుకుంటున్నాం. వీళ్ళ కాంబినేషన్లో వచ్చిన సినిమాలు, వాటి ప్రత్యేకతలు, అసలు వీళ్ళ కాంబినేషన్ తెలుగులో ఎలా హిట్ పేర్ అయింది, ఏ విధంగా ఆ రోజు ప్రేక్షకుల్ని రంజింపజేసింది, ఇవన్నీ మనం చెప్పుకుంటూ వస్తున్నాం. ఈరోజు ఎపిసోడ్లో కూడా చాలా ఆసక్తికర విషయాలే చెప్తాను. కోసం ఈ జనరేషన్లో చాలామందికి ఇది తిరిగిపోయి ఉండొచ్చు. 1982 సంవత్సరం, ఈ సంవత్సరం కనుక వెళితే ఒక అభిమాని జయప్రద వెంట పడటం ప్రారంభించాడు. ఎలా వెంట పడ్డాడంటే, జయప్రద ఇంటికి ఎదురుకుండా ఒక ట్రాన్స్ఫార్మర్ ఉండేది. ఆ ట్రాన్స్ఫార్మర్ ఎక్కి జయప్రద ఎప్పుడు బయటకు వస్తుందా, ఆ కారు ఎప్పుడు బయటకు వస్తుందా అని ఎదురు చూసేవాడు. లేదా ఒక్కొక్కసారి జయప్రద కారు వస్తుంటే ఆ జయప్రదకి కారుకి అడ్డంగా నిలబడి బైఠాయించేవాడు. తర్వాత జయప్రద షూటింగ్లు ఎక్కడ జరుగుతున్నాయి అని కనుక్కొని ఆ షూటింగ్లకి వెళ్ళి ఆ షూటింగుల్లో కూడా అటకాయించేవాడు, ఇబ్బంది పెట్టేవాడు. జయప్రద 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 అని చెప్పి అనేవాడు. ఇలాగా ఈ తలకాయ నొప్పి బాగా ఎక్కువైపోయింది. చివరికి ఈ హిందీ సినిమాల షూటింగ్ అప్పుడు, తెలుగు సినిమా షూటింగ్ అప్పుడు ఈ దురభిమాని అనేది ఉండొచ్చు. అభిమానం కొంతవరకు ఉండొచ్చు. అభిమానం కొంతవరకు మనిషిని ఒక పొగడ్తో లేకపోతే ఒక సద్విమర్శో చేయడానికి ఉండొచ్చు. కానీ హద్దు మీరితే మాత్రం అవతల వాళ్ళ ప్రైవసీకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది. ఆ విధంగా జయప్రద ఆ రకంగా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. జనగా ఎవరైనా సరే షూటింగుల్లో ఎక్కువగా ఈ కాన్సన్ట్రేషన్ అనేది ఒకటి ఉంటుంది. ఈ కాన్సన్ట్రేషన్ అనేది ఎప్పుడైతే దెబ్బతింటుందో అది వర్క్కి, షెడ్యూల్కి కూడా చాలా దెబ్బతీస్తుంది. అంతేకాకుండా ఈ అభిమాని ఇక్కడితో ఆగిపోలేదు. రాజమండ్రి కోర్టులో ఒక కేసు వేశాడు. అదేంటంటే, వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నట్టు, పూలదండలు ఉన్నట్టు ఒక మార్కింగ్ ఫోటో పెట్టి మా ఇద్దరికి పెళ్ళైంది, నా భార్య అని చెప్పేసి వేయటం జరిగింది. దీని మీద కూడా కొంతకాలం కేసు నడిచింది. తర్వాత కేసు కొట్టేశారనుకోండి. అతను ఒక జయప్రద విషయంలోనే కాదు, ఇంకా మిగతా మహిళల విషయంలో కూడా ఇలాగే ప్రవర్తించాడు. ఆ రకమైనటువంటి ఒక దుష్ప్రవర్తన అతనిలో ఉందన్నమాట. అంటే సినిమా తారలు ఎప్పుడూ కూడా వాళ్ళ జీవితం రంగుల ప్రపంచంలా ఉంటుంది అని చెప్పి అనుకుంటారు. కానీ ఇలా అభిమాని వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు అని ఎంతమందికి తెలుసో నాకు తెలియదు. ఈ టైంలో మీకు షరాబీ అనేటువంటి సినిమా షూటింగ్లో కూడా ఈ అభిమాని వెంటపడటం, ఆ అభిమాని వల్ల ఇబ్బంది పడటం, అమితాబ్ బచ్చన్ మందలించడం, అలాగే సూపర్ స్టార్ కృష్ణ కూడా తన షూటింగుల్లో అభిమాని వచ్చినప్పుడు అప్పట్లో భీమరాజు అని చెప్పేసి ఒక ఫైటర్ ఉండేవాడు. ఈ ఫైటరు యాక్చువల్గా కృష్ణరాజుకి రైట్ హ్యాండ్. ఈ ఫైటర్ని యాక్చువల్గా జయప్రదకి దగ్గరలోనే ఆయన ఉంచేవాడు. ఒక్కోసారి ఎస్కార్ట్ కింద కూడా ఆయన ఉంచడం జరిగింది. ఈ ఎస్కార్ట్గా ఉంచడం వల్ల జయప్రదని అనేక సార్లు ఈ భీమరాజు అనేటువంటి ఫైటరు ప్రొటెక్షన్ ఇవ్వటం జరిగింది. ఆ విధంగా మారల్ సపోర్టు సూపర్ స్టార్ కృష్ణ జయప్రదకి ఇవ్వటం జరిగింది. అయితే సినిమా ఇండస్ట్రీలో వీళ్ళిద్దరు కాంబినేషను సూపర్ డూపర్ హిట్ అవ్వటం, అనేక సినిమాలు రావటం, ఇవన్నీ కూడా కొంతమందికి అసూయ కలిగించేవి ఉంటాయి, కొంతమందికి అభిమానాన్ని కలిగించేట్టుగా కూడా ఉంటాయి. ఇది అందరికీ తెలిసినట్టు విషయమే. ఇదే తరుణంలో ఒక ప్రయత్నం కూడా జరిగింది. అదేంటంటే, సహజ నటి జయసుధ అంతవరకు కూడా కృష్ణతో కలిసి హీరోయిన్గా నటించలా. ఎప్పుడు 1982 సంవత్సరం వరకు. 1982 సంవత్సరంలో డాక్టర్ సినీ యాక్టర్ అనేటువంటి సినిమాలో ఆమె హీరోయిన్గా నటించడం జరిగింది. ఇది చూసిన తర్వాత చాలామంది ఆశ్చర్యపోయారు. ఎందుకంటే తన మేనకోడలు అవుతుంది. బహుశా విజయమ్మకి కూడా మేనకోడలు కాబట్టి ఈమె ఇంక కృష్ణతో నటించదు అని చాలామంది అనుకున్నారు. కానీ వాటిని పటాపంచలు చేస్తూ ఆ సినిమా నటించిన ఆ సినిమా యావరేజ్ పర్వాలేదు, బాగానే ఆడింది. మోస్తరుగా ఆయన విజయం సాధించింది అనుకోవచ్చు. తర్వాత లంకెబెందులు, శక్తి, పల్నాడు సింహం ఇలాంటి సినిమాల్లో కూడా వాళ్ళు అనేక సినిమాల్లో కూడా నటించడం మొదలుపెట్టారు. అంటే జయసుధ అంతవరకు కూడా కృష్ణతో కలిసి పేరుగా నటించల. 1982 నుంచి కూడా జయసుధ కృష్ణతో కలిసి ఒక జంటగా నటించడం మొదలుపెట్టడం జరిగింది. దీనివల్ల ఏంటంటే జయప్రదతో కలిసి నటించేటువంటి చిత్రాలు,
కొంత తగ్గుతూ వచ్చాయి. ఓ పక్కనేమో శ్రీదేవి అప్పటికే ఆల్ ఇండియా గ్లామర్ క్వీన్. ఆవిడ కూడా దాదాపుగా కృష్ణతో కలిసి సినిమాలు నటించడం, జయచిత్ర కూడా కృష్ణతో కలిసి నటించడం. ఇలాగా ఓ విధంగా చెప్తే అనేక మంది నటీనటులు అంటే నటీమణులు కృష్ణతో కలిసి నటించడం ఎక్కువ అవటం జరిగింది. దాంతో కొంత స్పీడు తగ్గడం జరిగింది. అలాగే మెయిను ఇన్వెస్ట్‌మెంట్ పద్మాలయ స్టూడియోస్ 1983లో స్టార్ట్ అయినప్పుడు మరి ఆ రోజునటువంటి పరిస్థితుల్లో కృష్ణ కూడా జయప్రదకి ఒక అడ్వైస్ ఇచ్చారు. ఇప్పుడు ఆస్తులు అవి అన్నీ కూడా ఇష్టం వచ్చినట్టు ఎక్కడొక్కడ పెట్టడం కాకుండా ఏదైనా ఒక మంచి ఇన్వెస్ట్‌మెంట్ చేయమని చెప్పడంతో ఒక సినిమా హాల్ కన్‌స్ట్రక్షన్ కూడా చెన్నైలో ఆవిడ కన్‌స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఆ విధంగా ఒక మంచి అడ్వైస్ కూడా కృష్ణ అన్నిట్లో ఇచ్చేవారు ఇన్వెస్ట్‌మెంట్ పర్పస్‌లోను వాటిలోను. ఆ విధంగా కృష్ణకి తన నిర్ణయాల విషయంలో గానీ, తర్వాత కెరీర్ విషయంలో గానీ, సినిమాల విషయంలో గానీ ఆవిడ అన్నీ కూడా చెప్పేవారు. గాడ్‌ఫాదర్‌గా భావించేవారు. కృష్ణ కూడా ప్రతి విషయంలో కూడా మోరల్ సపోర్ట్ అందజేసేవారు. మరిన్ని విషయాలు వచ్చే ఎపిసోడ్‌లో మీకు వివరిస్తాను. అంతవరకు కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ దీవెనలు మాకెప్పుడూ అందజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ మిత్రుడు శ్రేయోభిలాషి అలాగే సత్య ఫర్ ద పీపుల్ లైవ్ టీవీ చీఫ్ ఎడిటర్ డివిఎస్ఎస్ కృష్ణప్రసాద్.